హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య రాకేష్ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చి ఈజీ వేలో ఎగ్ మ్యాగీ అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ మ్యాగీ అయితే మంచిగా బాయిల్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసాను అనమాట. అది పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఈ మ్యాగీ నూడిల్స్ అవేమంతా హెల్త్కి మంచివి కాదు. అండ్ ఎప్పుడన్నా తినాలనిపిస్తుంది కదా, ఎప్పుడన్నా చేసుకుంటే పర్లేదు. అండ్ బయట నుంచి అసలు తెచ్చుకోవద్దు ఈ నూడిల్స్, అవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఎగ్స్ అనేది వేస్తున్నాను. ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్, పెప్పర్ అవన్నీ వేసుకుంటే మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అండ్ మా హస్బెండ్కి అయితే ఈ మ్యాగీ నూడిల్స్ అవేమి ఇష్టం ఉండదు. చిన్నప్పుడు ఎప్పుడో తనకి ప్రాబ్లం అయింది, కొంచెం హెవీగా అది తినేసి ప్రాబ్లం అయింది. అప్పటి నుంచి తినరు. ఎందుకనో ఈరోజు చేయమన్నారని చేస్తున్నాను. అండ్ ఇలా సార్ట్ చేసేసుకున్నాక ఈ ఫ్రై అయిపోయిన ఎగ్ని పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఎంతమందికి ఇష్టం ఈ మ్యాగీ నూడిల్స్ అవి? నాకైతే చిన్నప్పుడు బాగా ఇష్టం అనమాట. కొంచెం పెద్దయినాక అంత మంచిది కాదని తెలిసినాక స్టాప్ చేసేసాము. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, మనం అప్పుడు తినేవాళ్ళం మళ్ళీ తినాలనిపిస్తుంది అని. ఇట్స్ ఓకే, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి నచ్చినట్టుగా మన ఈజీ వేలో చేసుకుంటే మనం తినచ్చు, మనకి హెల్దీ కూడా. అండ్ ఇలాగా ఎగ్ అనేది తీసేసినాక మళ్ళీ అదే పాన్లో ఆయిల్ వేసుకొని గార్లిక్ వేసుకొని ఇందాక చూపించిన వెజ్జెస్ అన్నీ వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టండి. అవి క్రంచీగా తగులుతుంటేనే చాలా బాగుంటుంది. అది సాఫ్ట్ అవ్వకూడదు అనమాట. అవి ఫ్రై అయినాక వాళ్ళు పౌడర్ ఇస్తారు కదా, మసాలా పౌడర్, అది వేసేసుకొని ఒకసారి సాట్ చేసుకుంటున్నాను. అండ్ మ్యాగీ అనేది యాడ్ చేసేసుకొని 2 స్పూన్స్తో కొంచెం కలపండి, అప్పుడే కలుస్తుంది. ఒక స్పూన్తో మనకు అవ్వదన్నమాట. అది మంచిగా కలిపేసుకొని ఎగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఏదైనా సింపుల్గా ఇలా చేసేసుకుంటే మనకి స్ట్రెయిన్ అయినట్టు అనిపించదు. అండ్ మనం హెల్తీగా కూడా ఉంటాము. మనం ఎక్కువ శాతం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు చూడొచ్చు అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.